హలో భరత్తో మాట్లాడడానికి రెడీయేనా? మొత్తానికి రెడీగా ఉన్నావు. ఇప్పుడు చెప్పు, ఏంది మ్యాటరో? ఇవన్నీ కూడా నిజంగా బాధాకరం. ఏంది భరత్తో అట్టా బాధాకరం అంటున్నావు? ఆ బాధాకరం ఏందో చెప్పు. ఢిల్లీలో కూర్చున్న పార్లమెంట్లో పెద్ద పెద్ద ఉద్దండుల దగ్గర మనం డిబేట్ చేసేదానికిను. ఓహో, ఢిల్లీలో డిబేట్ చేసే నువ్వు గల్లీలో డిబేట్ చేయాల్సి వస్తుందని ఫీల్ అవుతున్నావా? మనిషి బ్రతుకే శాశ్వతం కాదు, అట్లాంటిది పదవులు ఏముంది చెప్పు. మరి సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ జరిగితే ఒక సామాజిక కార్యక్రమం, స్వతంత్ర సమరయోధుడు. మరి అక్కడికి జనరల్గా ఒక ప్రైవేట్ కూడా కాదు, ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి. ఒక కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా అందరూ వస్తూ ఉంటారు. మరి కార్యక్రమాలకు వచ్చినప్పుడు మరి మాజీ మంత్రి మరి జోగి రమేష్ కూడా వచ్చారు, ఆయన కూడా వెళ్ళారు. అక్కడ క్యాబినెట్ మీ సహచర మంత్రులు చంద్రబాబు నాయుడు గారితో పాటు సహచర మంత్రి మరి పార్థసారథి గారు అందరూ వెళ్ళారు. ఇప్పుడు విగ్రహానికి దండేయడము, జ్యోతి వెలిగించడం ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కామన్ అని అట్టా అంటావేంది? టీడీపీ వైకాపా వాళ్ళు ఒకే కారులో వెళ్ళి హగ్గులు ఇచ్చుకోవడం కూడా కామన్ అంటావా? ఒక సామాజిక కార్యక్రమానికి వెళ్తే ఒక క్యాబినెట్ మంత్రి మీ సహచర మంత్రి 3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి క్షమాపణ చెప్పే దౌర్భాగ్యమైన పరిస్థితికి తీసుకుని వచ్చారనంటే నాకు ఒకటి అర్థం కావట్లా. మొన్నటిదాకా ఎస్సీలు దళితులపైన దాడులు, ఇప్పుడు బీసీ సామాజిక వర్గాలని, ఇప్పుడు ఆయనేమో యాదవ్ కులానికి సంబంధించిన పార్థసారథి గారు, అదేవిధంగా గౌతు శిరీష గారు, ఆమె మరి సర్దార్ గౌతు లచ్చన్ గారు మనవరాలు, ఆమెని వీళ్ళిద్దరూ కూడా క్షమాపణలు చెప్పడం ఏంటంటే నాకు అసలు అర్థం కావట్లా. వాళ్ళ పార్టీ వాళ్ళు జోగిని చూసి బొగ్గుమంటే నువ్వేంది క్షమాపణలు కరెక్ట్ కాదంటావు? పార్థసారథి క్షమాపణ చెప్పకుండా వాళ్ళ పార్టీని నాశనం చేసుకోమంటావా ఏందే? అసలు నిజంగా నేను జనరల్గా ఈ లోకల్గా మాట్లాడాలనంటేనే, ఈ తరహా వాళ్ళ గురించి మాట్లాడాలంటేనే చిరాకేస్తుంది. అలాంటిది మన ఈవీఎం ఎమ్మెల్యే గారి యొక్క దందాలు లిస్టు వింటా ఉంటే మరి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. నువ్వు కూడా 2019లో ఎంపీ అయ్యావు కదా భరత్తో, ఈవీఎంలతోటే అయ్యావా ఏంది? మరి మొన్నటిదాకా ఈయన బ్లేడ్ బ్యాచ్ ఏదో చోటా మోటా నాయకులను వేసుకుని బ్లేడ్ బ్యాచ్ లాగా ఒక ఆకురౌడీలో ఉండేవాడు. ఇప్పుడు ఇలాంటి వాడిని తీసుకుని వచ్చి ఒక ఎమ్మెల్యేని చేస్తే అది కూడా ఈవీఎం మహత్యం, అంతకుమించి ఏం లేదు. ఆయన నిజంగా బ్లేడ్ బ్యాచ్ అయితే జనాలు ఎమ్మెల్యేగా ఎట్టా గెలిపించారు? అసెంబ్లీలో భూ కబ్జాల గురించి మాట్లాడేటంట. నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందో. వీళ్ళు వెనకాల ఉన్న వ్యక్తులందరూ మరి భూ కబ్జా రాయిళ్ళు వీళ్ళందరూ. అప్పట్లో మీ ఎమ్మెల్యేల్లో కూడా కబ్జాదారులు చాలా మందే ఉన్నారులే. హయ్యెస్ట్ కరప్ట్ ఎమ్మెల్యే ఎవరనంటే మన అవినీతి శ్రీనివాస్ వస్తాడు. ఈ రకంగా అక్రమంగా అన్యాయంగా దోచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీరున్న 5 ఏళ్ళు కూడా ఇట్టాకే దోచేశారు కదా భరత్తో. ఇప్పుడు మా పార్టీలోనే గతంలో ఎంపీలు ఉండేవారు. ఇప్పుడు గతంలో లావుకృష్ణ ఎంపీ ఉండేవాడు. ఈయన గల్లా జయదేవ్తోనూ అదేవిధంగా రామ్మోహన్ నాయుడుతోనూ వీళ్ళందరితోనూ కలిసి తిరిగేవారు మా పార్టీలోనే. మరి అప్పుడు మీకు కనిపించలేదా? అంటే మీ సామాజిక వర్గము అనే ఇదా ఇప్పుడు మా దగ్గరికి వచ్చేసరికి, బీసీల దగ్గరికి వచ్చేసరికి అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారా? వాళ్ళ పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచి మంత్రుల వరకు అన్ని పదవులు బీసీలకు ఇస్తే నువ్వేంది బీసీలని అనగదొక్కుతున్నారని చెప్తున్నావు? చెప్పినందుకు చాలుగానే, ఇంక నువ్వు బయలుదేరు భరత్తో.